అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారండి? మంచిగా ఉన్నారా? ఇది తొలి ఏకాదశి రోజు తీస్తున్న వీడియో అండి. ఇది ఇంకా పల్లెటూరి స్టైల్లో పక్క అమ్మ స్టైల్లోనే ఇంకా చెగోడీలు కానీ సజ్ఞాలు మురుకులు మీరేమంటారు, చెక్కలు అంటారు, మేము అప్పాలు అంటాం. ఇవన్నీ చేస్తామన్నమాట. మీరు చూసేయండి, చాలా చక్కగా వస్తాయి. పల్లెటూరు స్టైల్లోనే ఉంటుందండి మొత్తం. ఇంకా అమ్మ చేసే విధానం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అమ్మమ్మ ఎట్లా చెప్పిందో అమ్మ అట్లనే చేస్తుంటుంది. ఏవైనా పాతకాలం స్టైల్లోనే మాకు అవి చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యంతో మురుకులండి. రేషన్ బియ్యం పట్టించుకొచ్చాము మేము. ఒక 6 తవ్వలన్నీ చేస్తున్నాం అన్నమాట. ఇంకా గోరువెచ్చగా కానీ మరిగినా పర్వాలేదు. ఇలా అయితే ఇప్పుడు వచ్చేసి పిండిలో ఉప్పు, కారం, పసుపు, ఓమ, నువ్వులు మంచిగా వేయాలన్నమాట. నువ్వులు ఎక్కువ వేయడం వలన చాలా సూపర్గా టేస్ట్ వస్తాయండి. ఓమ మంచిగా వేస్తే వెదర్ చేంజ్ అవుతుంది కదా, పిల్లల్లో ఇంకా దగ్గు, జలుబు ఇలాంటివి ఏవి ఉండవని చెప్పేసి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచివని ఇట్లా వేస్తారండి. ఇక్కడ వచ్చేసి మేమైతే చెగోడీలు చేస్తున్నాము. ఇంక ఇక్కడ పిండి ఉప్పుకోవడం అయిపోయింది, చేస్తున్నాం కూడా. ఇక్కడ పెంక అయితే పెట్టేసామండి. అమ్మ ఎప్పుడైనా అంటదన్నమాట, నీ చేతి నూనె పోయి అస్సలు నూనె అనేది ఎక్కువ గుంజదు అంటది. అయితే అట్లనే నూనె పోసినామండి. మేము టేస్టీ గోల్డ్ వాడుతున్నాము. ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఇలా చేయడం చూపించాం కదా, మేము గౌరమ్మ అంటారు. ఫస్ట్ గౌరమ్మను చేసి వేసాక చెగోడీలు వేస్తున్నామండి కొన్నిగా. ఇక్కడ మంచిగా కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా వస్తాయండి. చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద వంట అయితే. ఇంకా కొంచెం వంట చేసుకుంటే కూడా మస్తు ఇష్టం నాకైతే, అట్లా బాగా నచ్చుతుంది వంటలు కూడా. ఇక్కడ మంచిగా చెకోడీలు అయితే ఇంక ఆల్మోస్ట్ అయితే అన్నీ చేయడం అయితే అయిపోయింది కంప్లీటెడ్గా. ఇప్పుడు వచ్చేసి అప్పాల పిండి అండి, అదే చక్రాల పిండి అనమాట. దానికోసం కూడా ఉప్పు, కారం, పసుపు, ఓమ, నువ్వులు, కళ్యామాకు మంచిగా వేసి ఇంకా కొంచెం శనగపప్పు అండి. మేము ఇందులో శనగపప్పు కూడా వేస్తామన్నమాట. అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా మనం తింటున్నప్పుడు కూడా శనగపప్పు అక్కడక్కడ వస్తుంటే మంచి క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా ఒక 1 అవర్ నానబెట్టిన పప్పు వేయడం వలన చాలా మంచిగా వస్తాయి అప్పాలైతే. ఇంకా ఇవన్నీ నానబెట్టేసి మంచిగా దీంట్లో కూడా హాట్ వాటర్ పోసి చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ అప్పాల పీట మీద వేస్తున్నాను అనమాట. ఒక కవర్ వేసి కొంచెం ఆయిల్ రాసి కవర్కి అప్పాలు కొంచెంగా పిండి తీసుకొని వత్తేస్తే కంప్లీట్గా తొందరగా అయిపోతాయండి, చాలా ఫాస్ట్గా. ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి వేళ్ళతోనే వేస్తుండేనండి పీట మీద, చాలా చక్కగా చేస్తుండే. అసలు ఒక్కటి కూడా వంకరగా రాకుండా. నేను వచ్చేసి ఇంక ఇక్కడ ఇట్లా చేస్తున్నాం అనమాట. అమ్మ, నేను, పెద్దమ్మ వాళ్ళు అందరు కలిసి చేస్తామండి. ఇంకా అప్పాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసామన్నమాట. చాలా ఎక్కువ కదా, పెద్ద ఫ్యామిలీ కదా, ఇంకా అందరికీ మళ్ళీ పని బాటలు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా పంచాలి కాబట్టి కొన్ని ఎక్కువే చేసామన్నమాట. ఇలా అప్పాలు కూడా చాలా మంచిగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.